ఇంకా ఏసీపీ విజయ్‌కైతే ఇంకా కావేరి మాట్లాడిన మాటలకైతే చాలా తన ఈగో చాలా హర్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే ఇంక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తన ఫేస్‌నే గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకైతే తను బయటొచ్చేసిన తర్వాత అక్కడే ఫోన్ మాట్లాడకుండా కొద్ది దూరం వచ్చిన తర్వాత అప్పుడు బాలరాజ్‌కైతే ఫోన్ చేసి అవును సార్ మీరు ఎలా చేయగలిగారు మ్యాచ్ కాలేదని చెప్పని వచ్చినాయి అంటే అప్పుడు ఇంక బాలరాజ్ అయితే దీనికి అంతటికి కారణం మీరు మీ స్కూల్లోనే నేను అన్నీ మార్చినప్పుడు మీకు భారతమ్మ దగ్గర ఒక ఆయిల్ పంపించాను గుర్తుందా అని చెప్పానంటే అవును ఆ ఆయిల్ పూసుకుంటానే నాకు మంటలు కూడా వచ్చాయి అని చెప్పని ఇంకా కావేరి కూడా అంటుంది. అవును ఆ ఆయిల్తో కొద్ది రోజులకి నీ ఫింగర్ ప్రింట్ మొత్తం పోతుంది, వేరే ఫింగర్ ప్రింట్ వస్తుంది, దానివల్ల ఇది సాధ్యము అని చెప్పానంటే అప్పుడు ఆ ఆయిల్ ఇచ్చేటప్పుడు భారతమ్మ అయితే నువ్వు ఎంత నా కొడుకు ఇంత కష్టపడుతున్నది మీ ఇద్దరి కోసమేను, తను చేసిన తప్పుని ఈ విధంగానే సర్దిద్దుకోవాలని చెప్పని వాడు నువ్వు మీరు ఎప్పుడు కలిసి ఉంటారా అని చెప్పనని అనుకుంటున్నానమ్మా అని చెప్పంటే ఏంటంటే అలాగే చూస్తున్నారు అని చెప్పని అంటుంది. ఇంకా కావేరి అయితే తన సంతోషాన్ని బాలరాజుతో సార్ మీరు నా విషయంలో నాకు మా అమ్మ ఒక జన్మని ఇస్తే మీరు నాకు మరో జన్మని ఇచ్చారు, మిమ్మల్ని ఎలా అయినా మిమ్మల్ని కలవాలి సార్, నేను మీ కాళ్ళ మీద పడి నాను అలా అయినా కృతజ్ఞత తీర్చుకోవాలి అని చెప్పని ఇంకా కావేరి అంటే ఇంకా దేవా అయితే నేను మీకు ఎదురుగా వచ్చే టైం దగ్గరలోనే ఉంది, ఆ దేవాని తప్పులన్నీ నిజం బయట పెట్టి తన జైలుకి పంపించిన తర్వాత అలాగే మీద ఏ నింద లేదు అని చెప్పని బయటకు చెప్పిన తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి నేను మీ ముందుకు వస్తాను అని చెప్పని కావేరికి అయితే మాట చెప్తాడు. ఇంకా కావేరి అయితే చాలా సంతోషంగా ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంకా ఏసీపీ విజయ్ అయితే కమిషనర్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తే ఎందుకు విజయ్ ఇలా చేశావు, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండే నువ్వు ఈ కావేరి విషయంలోనే నువ్వు ఎలా దొరికావు, నువ్వు మనం సీక్రెట్గా ఆపరేషన్ చేస్తున్నప్పుడు దాని గురించి మనం ప్రకటబందీగా ఉండాలి కదా, నువ్వు 2 రోజుల్లోనే ఆ అమ్మాయిని నువ్వు పోలీసేని కనిపెట్టే అంత ఇదిగా నువ్వు ఎందుకు చేశావు అని చెప్పని ఇంకా విజయ్ని అయితే కమిషనర్ తిడతాడు. అయినా నువ్వు ఇంక మీదటైనా ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఆలోచించే తీసుకో, మనకంటే ముందు అడుగులో నేరస్తులు ఉన్నారు, వాళ్ళు పకడ్బందీగా ఆలోచిస్తున్నారని చెప్పనని ఇంకా ఏసీబీకి అయితే చాలా గడ్డి అయితే పెడతారు. అలా పెట్టిన తర్వాత ఇంకా నేను ఇది నా ఈగోకి సంబంధించిన కేసు అని చెప్పని ఫీల్ అవుతాను.